గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ శ్రీకాంత్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. కంట్రీలో ఆల్కహాల్ సమస్య అనేది చాలా ఎక్కువగా అవుతుంది. ఏమైనా కానీరా ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటురా. అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే లివర్ ఫెయిలియర్ అంటే ఆర్గాన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్లీ పేషెంట్ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో కూడా డయాబెటీస్ కి లోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో చాలా మంది పేషెంట్స్ అడుగుతారు, సార్ ఏ ఆల్కహాల్ తీసుకోవడం బెస్ట్ అంటే ఏ ఆల్కహాల్ బాడీకి మంచిది కాదు. సో చాలా మటుకు సార్ నేను విస్కీ తీసుకుంటాను, నేను రమ్ తీసుకుంటాను, నేను వైన్ తీసుకుంటాను అంటే ఏ ఆల్కహాల్ బాడీకి మంచిది కాదు. సో బెటర్ టు అవాయిడ్ ఆల్కహాల్. సో ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన లివర్ అనేది అట్లీస్ట్ 10 years 20 years వరకు కంటిన్యూస్ గా తాగుతుంటే ఆ లివర్ అనేది డ్యామేజ్ అయిపోయి అందులో మెటబాలిజం తగ్గిపోయి జాండీస్ కి లోన్ అవుతాం. సో లాస్ట్ కి మిగిలేసరికి సిరోసిస్ అవుతుంది. సిరోసిస్ అంటే స్ట్రంకన్ లివర్. లివర్ అనేది దగ్గర కావడం వల్ల మెటబాలిజం జరగకుండా జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో లాస్ట్ కి మనం ట్రాన్స్ప్లాంట్ కి అంటే చిన్న వయసులోనే ఇలా ఆల్కహాల్ అడిక్షన్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఆల్కహాల్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయడము బెటర్ అని నేను అంటాను. సో చాలా మటుకు పేషెంట్స్ వచ్చేసి సార్ డైలీ ఒక పెగ్ తీసుకోవచ్చా, 2 పెగ్స్ తీసుకోవచ్చా అని అడుగుతారు. సార్ అది కరెక్ట్ కాదు. ఏ ఆల్కహాల్, నన్ ఆఫ్ ద ఆల్కహాల్ ఈజ్ బెనిఫిటెడ్ టు యువర్ బాడీ.